ఆమె కట్టు బొట్టు అన్ని మార్చి ప్రెస్ మీట్లలో కనబడుతున్నది. దానివల్ల ఏమవుతుంది? కట్టు బొట్టు చూసి ప్రజలు ఓట్లేస్తారా? ప్రజల దగ్గర అవుతారా? మీ విధానాలేంటి? మీ పాలసీస్ ఏంటి? మీ మీ ఆలోచనలేంటి? దాన్ని ఎట్లా ఆచరిస్తున్నారు? దాన్ని చూస్తారు. మీ గతం ఏంటి? ఇవన్నీ చూస్తారు ప్రజలు. ఊరికే మీరు కట్టుబొట్టు మార్చుకొని ప్రెస్ మీట్లలో కనబడితే వచ్చేస్తుందా? ప్రజల్లో మార్పులు వచ్చేస్తాయా? ప్రజలు మారిపోయి మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటారా? ఎట్లా సాధ్యమైద్ది అది? ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, మిమ్మల్ని ప్రజలు నమ్మాలనంటే ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పాలి. 10 ఏళ్ల పాలనలో తెలంగాణ లూటీ అయింది. అందులో నా పాత్ర కూడా ఉన్నది. నేను ఒకవేళ ఏమైనా దోపిడీ చేస్తే ఆ సొమ్ముని మొత్తం ఇగో ఈ జాతికి అంకితం చేస్తున్నా అని మీరు ప్రజలకి ఓపెన్గా చెప్పేయాలి. చెప్పేసి మీరు మళ్ళీ ఫేర్గా ఏమి అన్నీ వదిలేసి ప్రజా జీవితంలోకి వస్తే అప్పుడేమైనా ప్రజలు నమ్మడానికి అవకాశం ఉంటుంది. అండ్ మీరు ఇంకొకటి, మీరు సామాజిక తెలంగాణ అసలు మీరు మీ కమ్యూనిటీ, మీ వ్యవస్థ, మీరు పెరిగిన విధానము ఇవన్నీ మీ సామాజిక తెలంగాణ నినాదానికి అసలు పొసగట్లే. సరే, మీరు ఒకవేళ నినాదాన్ని ఎత్తుకున్నా, మీరు ఇంకా ఏదైనా రాజకీయం చేయాలనుకున్నా, ఇంకా ఏదైనా ప్రజలకి మంచి చేయాలని మీకు ఆలోచన ఇగో ఇప్పుడు మీరు చెప్పింది కావాలా. ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పండి. ఫస్ట్ మేము తప్పు చేశాం, ఆ తప్పులో నా భాగస్వామ్యం కూడా ఉన్నది, మేము కూడా భూములు కబ్జా పెట్టాం, మేము కూడా ఈ దోపిడీలో మేము భాగస్వాములు అయినాం, మాకు వాటా ఉంది అని. లేకపోతే మీరు చెప్పండి, ఎట్లా సాధ్యమైంది? ఒక పార్టీ పెట్టడానికి వచ్చిన డబ్బులు ఎట్లా వచ్చినాయి మీ దగ్గర? ఎట్లా సాధ్యమైంది? ఒక పార్టీ పెట్టడం అంటే, రాష్ట్రం అంతా తిరగడం అంటే, ఇవాళ రేపు ఇప్పుడున్న పాలిటిక్స్లో ఎట్లా సాధ్యమవుతుంది? అధికారాన్ని మీరు అనుభవించారు. ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసిన దోపిడీలో మీకు వాటా దక్కింది.